the best academy. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు 16th ఏప్రిల్ 2024కి సంబంధించి వార్తలు నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ సంబంధించి అభ్యర్థులకు ఎలాంటి సందేహాలు, ఏ డౌట్స్ ఉన్నా కూడా ఈ వీడియో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ రూపంలో మీ యొక్క డౌట్ని పోస్ట్ చేయండి. ఖచ్చితంగా మీ యొక్క కామెంట్కి రిప్లై ఇచ్చే ప్రయత్నం చేస్తాను. యాక్చువల్లీ బోర్డు అందుబాటులో లేని కారణంగా ఈరోజు మన కరెంట్ అఫైర్స్ సెషన్ని ఈ విధంగా మీ ముందుకు తీసుకురావడం జరిగింది. మళ్ళీ రేపటి నుండి మనం డిజిటల్ బోర్డు పైన క్లాసెస్ చెప్పడం అనేది ప్రారంభించడం జరుగుతుంది. సో అప్పటి వరకు ప్లీజ్ సపోర్ట్ అండ్ కోఆపరేట్. సో ఈరోజు ఏప్రిల్ 16th 2024కి సంబంధించి వార్తలు నిలిచిన మొదటి అంశం, ఇటీవల తరచూ వార్తాపత్రికల్లో కనిపిస్తున్న ఒక ముఖ్యమైన అంశం ఇండెలిబుల్ ఇంక్. యాక్చువల్లీ ఇది స్టాక్ టాపిక్గా లేదా స్టాటిక్ టాపిక్గా డిస్కస్ చేయాల్సిన అంశం, కాకపోతే రెగ్యులర్గా వార్తల్లోకి వస్తుంది కాబట్టి ఇక్కడ మీకోసం చెప్తున్నాను. లాస్ట్ 2 days బ్యాక్ ఈనాడు పేపర్లోను, ఈరోజు సాక్షి పేపర్లోను ఈ టాపిక్ కవర్ అయింది. ఎందుకు కవర్ అవుతుంది? రీసెంట్గా తరచూ ఇది జాతీయ వార్తాపత్రికల్లోనూ మన రాష్ట్ర స్థాయిలో గుర్తింపు పొందిన వార్తాపత్రికల్లోనూ అంటే ప్రస్తుతం ఎన్నికలు జరగబోతున్నాయి. 18th లోక్సభకి సంబంధించిన ఎన్నికలకి సంబంధించిన సార్వత్రిక ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ని ఇటీవల కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించడం జరిగింది. సో ఈ సందర్భంగా 7 దశల్లో 7 విడతలుగా సార్వత్రిక ఎన్నికలు 18th లోక్సభ ఎలక్షన్స్ జరగబోతున్నాయి. దాంతోపాటు కొన్ని రాష్ట్రాలకి సంబంధించి సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ని కూడా ప్రకటించడం జరిగింది. అందులో మోస్ట్ ఇంపార్టెంట్ మన తెలుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి 175 అసెంబ్లీ స్థానాలకు గాను ఎన్నికలు, ప్రభుత్వ ఏర్పాటు నిర్ణయించే ఎన్నికలు జరగబోతున్నాయి. సో ఈ సందర్భంగా ప్రజలకి, పౌరులకి ఇచ్చిన ఒక రాజ్యాంగ హక్కు ఓటు వేయడం. రైట్ టు ఓట్ ఈజ్ కాన్స్టిట్యూషనల్ రైట్. రాజ్యాంగ హక్కు అకార్డింగ్ టు ఆర్టికల్ 326, రాజ్యాంగంలోని 15వ భాగం. గుర్తుంచుకోండి, భాగాలపైన క్వశ్చన్స్ వస్తాయి. రాజ్యాంగంలోని 15th పార్ట్, అందులో ఆర్టికల్ 324 నుండి 329 వరకు మనం చూస్తాం. ఎన్నికలకు సంబంధించిన ప్రస్తావన మొత్తం కూడా అవే అంశాల్లో ఉంటాయి. అక్కడ ఆర్టికల్ 326 వయోజనులైన భారత పౌరులు ఎవరైతే ఉంటారో వారికి ఓటు హక్కును కల్పించడం గురించి చెప్పడం జరిగింది. అది రాజ్యాంగ హక్కు ఇవ్వడం జరుగుతుంది. అలా ఓటు హక్కు ఉన్న ఏ వ్యక్తి అయినా కూడా పోలింగ్ కేంద్రానికి వెళ్ళి ఓటు వేసిన తర్వాత మనకి ఒక ఇంక్ అనేది పూయడం జరుగుతుంది, ఒక గుర్తు అనేది ఇస్తారు. అంటే గుర్తు మన ఫింగర్ పైన, ఎడమ చేతి చూపుడు వేలు పైన. గుర్తుంచుకొని ఇవన్నీ బేసిక్ పాయింట్స్. ఎడమ చేతి చూపుడు వేలు పైన ఒక ఇంక్ అనేది పూస్తారు. దాని పేరు ఏంటంటే ఇండెలిబుల్ ఇంక్. ఇండెలిబుల్ మీన్స్ దట్ కెన్ నాట్ బి రబ్డ్. అదంటే చెరిపితే చెరగనిది. అది ఎప్పుడు కూడా అది చెరిపామనుకోండి, చెరిగామనుకో, మనకి చూసామనుకోండి, రబ్ చేసామనుకోండి, పోదు. దట్ కెన్ నాట్ బి రబ్డ్. మరి దాని పేరు ఇండెలిబుల్ ఇంక్. అందులో ఉండే రసాయనం, దాని యొక్క ప్రత్యేకత, అంతగా కూడా మనము దాన్ని తొలగించే ప్రయత్నం చేసినా కూడా మరకపోదు. ఎందుకు పోదంటే అందులో ఉండే రసాయనం సిల్వర్ నైట్రేట్. వెన్ ఇట్ ఈస్ ఇన్ ద బాటిల్, మనము ఓటు వేయడానికి పోలింగ్ కేంద్రానికి వేయగానే ఓటర్ స్లిప్ ఏదైతే ఉంటుందో మనం చూస్తారు, మన నేమ్ని అక్కడ ఉండే రోల్లో చూస్తారు. తర్వాత సెకండ్ చుక్కు పెడతారు, ఆ ఇంక్ పెడతారు. తర్వాత వచ్చేసి మనం హిడెన్గా, అంటే రైట్ టు ప్రైవసీ, మనకు ఓటు వేయడం కూడా ప్రైవసీ, గోప్యత పాటిస్తాము. సో అలా రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ ఆధారంగా సో ఓటు వేస్తాము. సో ఆ ఇంక్ ఏదైతే ఉంటుందో ఆ ఇంక్ మనకి పూసేటప్పుడు ఒక బాటిల్ నుండి తీస్తాడు ఏజెంట్. ఆ బాటిల్లో ఉన్నప్పుడు అది సిల్వర్ నైట్రేట్. బాటిల్లోని తీసి మన ఫింగర్ పైన పూసేసరికి అది సిల్వర్ క్లోరైడ్గా మారుతుంది. గాల్లో ఉండే దుమ్ము, ధూళి కణాలు, ఎట్ ద సేమ్ టైం మన ఫింగర్ పైన లేదా నేల్ పైన, ఈ స్కిన్ పైన ఉండే సాల్ట్ రెసిడ్యూస్ ఏవైతే ఉంటే వాటితో రియాక్ట్ అయ్యి సిల్వర్ క్లోరైడ్గా మారుతుంది. అలా ఫిక్స్ అవుతుంది. అది మొదట్లో చాలా పాయిజనస్గా ఉండేది, తర్వాత కొన్ని ఆ కెమికల్లో మార్పులు చేర్పులు చేశారు. భారతదేశంలో ఆ ఇంకుని ఒకే ఒక ప్రాంతంలో తయారు చేస్తారు, కర్ణాటకలోని మైసూర్లో మైసూర్ పెయింట్స్ అండ్ వార్నిషెస్లో ఆ ఇంకుని తయారు చేస్తారు. ఎందుకంటే ఇది మిస్యూజ్ అవ్వకుండా ఉండడానికి సెక్యూరిటీగా చేస్తారు. సో దానికి సంబంధించి మరి మొదటిసారి ఎప్పుడు దీన్ని వాడడం జరిగింది అంటే 1962 లోక్సభ ఎన్నికల నుంచి ఈ సిరా చుక్క వాడడం అనేది మొదలైంది. అంటే 3వ సార్వత్రిక ఎన్నికల నుండి. ఓకేనా? అండ్
30కి పైచిలుకు దేశాలకు ఇంకును ఎగుమతి చేస్తున్నాం కూడా మన భారతదేశం నుండి, మైసూర్ పెయింట్స్ అండ్ వార్నిషెస్ నుండి. ఓకేనా. ఈ సిరా చుక్కలో సిల్వర్ నైట్రేట్ అనేది ఉంటుంది. ఇది రుద్దిన 40 సెకన్ల లోపే ఆరిపోతుంది, గుర్తుంచుకోండి. ఓకేనా. సో తర్వాత ఈ సిల్వర్ క్లోరైడ్గా ఫిక్స్ అవ్వడం అనేది జరుగుతుంది. సో దీనికి సంబంధించిన అంశాలు అనేవి ఇక్కడ ఇచ్చాను, ఒకసారి చూడండి. మన పర్సనల్ వాట్సాప్ ఛానల్లో కూడా దీనికి సంబంధించి పోస్ట్ చేశాను, చూడండి. అండ్ ర్యాంకింగ్స్, ఏ పోటీ పరీక్ష అయినా, ఏ స్థాయి పోటీ పరీక్ష అయినా ర్యాంకింగ్స్ పైన, సూచీల పైన, అంతర్జాతీయ సంస్థలు విడుదల చేస్తున్న నివేదికల పైన రెగ్యులర్గా రిపీటెడ్గా క్వశ్చన్స్ అడుగుతున్నారు, కాబట్టి చూడండి. సో ఇక్కడ ప్రపంచంలో అత్యంత రద్దీగా ఉండే 10 విమానాశ్రయాల్లో మన ఢిల్లీ 10th పొజిషన్లో ఉందంట. ఎవరు ఈ గణాంకాలను రిలీజ్ చేశారంటే మాంట్రియల్ కేంద్రంగా పనిచేస్తున్న ఎయిర్పోర్ట్స్ కౌన్సిల్ ఇంటర్నేషనల్ అనే సంస్థ. అంతర్జాతీయ స్థాయిలో విమానాశ్రయాలకు సంబంధించి వివిధ అంశాల ఆధారంగా ర్యాంకింగ్స్ మంజూరు చేసే సంస్థ మాంట్రియల్. ఓకేనా. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ప్రపంచంలో రద్దీ అత్యంత అధికంగా ఉండే విమానాశ్రయాల బిజియెస్ట్ ఎయిర్పోర్ట్స్ జాబితాలో ఢిల్లీ విమానాశ్రయము చోటు పొందింది. ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం 10వ స్థానంలో ఉంది. ఈ జాబితాలో టాప్ పొజిషన్ ఏది ఉంది బిజియెస్ట్ ఎయిర్పోర్ట్గా అంటే అమెరికాలోని హార్ట్స్ఫీల్డ్ జాక్సన్ అట్లాంటా అంతర్జాతీయ విమానాశ్రయం. ఇక దుబాయ్ మరియు డలాస్ ఏ స్థానాల్లో ఉన్నాయి అంటే ద్వితీయ, తృతీయ స్థానాల్లో ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి. ఓకేనా. అండ్ 10 అత్యంత రద్దీ విమానాశ్రయాల్లో 5 అమెరికాలోనే ఉండడం గమనార్హం అంట. ఓకేనా. సో ఇది ఈ ర్యాంక్ గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. ఎగ్జామినేషన్లో కనుక అడిగితే ఏ సంస్థ ఈ ర్యాంకులను విడుదల చేసింది అండ్ ఎట్ ద సేమ్ టైం సంస్థ యొక్క ప్రధాన కేంద్రం ఎక్కడ, ఎందుకంటే ఏదైనా అంతర్జాతీయ అంశంతో ఏదైనా సంస్థ వార్తలోకి వచ్చిందంటే ప్రధాన కేంద్రం తప్పనిసరిగా చూడాల్సిందే. అండ్ నెక్స్ట్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, భారత ప్రభుత్వము రీసెంట్గా ఒక టార్గెట్ని ఫిక్స్ చేసుకుంది. FY25 ఫైనాన్షియల్ ఇయర్ 25 అంటే అర్థం ఏంటిది? 2024-2025 ఆర్థిక సంవత్సరం. 2024-25 ఆర్థిక సంవత్సరం లాస్ట్ మొన్న April 1st స్టార్ట్ అవ్వడం మనం చూసాం 15 days బ్యాక్. ఎప్పటితో ముగుస్తుంది? నెక్స్ట్ ఇయర్ 2025 March 31st ముగుస్తుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో భారతదేశంలో కోల్ ప్రొడక్షన్ ఎంతగా ఉత్పత్తి చేయాలని, లేదా కోల్ని ఎంతగా ఉత్పత్తి చేయాలని, కోల్ ప్రొడక్షన్ టార్గెట్ని ఎంతగా నిర్ణయించుకున్నారట అంటే 170 మిలియన్ టన్స్ అంట. ఇది గుర్తుంచుకోండి చాలు. టార్గెట్స్ పైన కూడా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్స్ వస్తాయి. ఓకేనా. అండ్ నెక్స్ట్, యాక్చువల్గా కోర్టు తీర్పుల గురించి రీసెంట్గా తరచూ మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. నిన్నటి క్లాస్లో బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పు గురించి, జీవిత భాగస్వామి అనే ఒక నిర్వచనం గురించి అవి చూసాము. సో ఇక్కడ ఢిల్లీ హైకోర్టు ఒక కీలకమైన నిర్ణయం, ఒక తీర్పుని వెలువరించింది. అదేంటంటే తల్లిదండ్రుల పేరుతో గుర్తింపుని నిర్ధారించుకునే హక్కు అనే అంశం. సొంత పేరు మీద కానీ, ఫలానా వ్యక్తి కుమార్తెలాగా లేక కుమారుడిగా కానీ గుర్తింపును నిర్ధారించుకునే మౌలిక హక్కు ప్రతి పౌరుడికి ఉందని ఢిల్లీ హైకోర్టు ఉద్ఘాటించింది. ఓకేనా. ఒక బాలిక తండ్రి మరణించడంతో CBSE ధృవీకరణ పత్రంలో తండ్రి పేరు బదులు బాబాయ్ పేరు నమోదైందంట. దీనిపై వివాదం నెలకొంది. తండ్రి పేరును సరైన అక్షరాలతో ముద్రిస్తూ బాలికకు కొత్తగా 10వ, 12వ మార్కుల పత్రాలను అందించాలని CBSEని హైకోర్టు ఆదేశించింది. ఆధార్ తదితర అధికార పత్రాలు నమోదైన తండ్రి పేరులో తేడాలు ఉన్నాయని ఈ సందర్భంగా న్యాయస్థానం గమనించి ప్రాంతీయ భాషలోని పేరును ఆంగ్లంలోకి మార్చేటప్పుడు తేడాలు రావచ్చని పేర్కొనడం జరిగింది. శ్రీవాస్తవ అనే పేరును పొరపాటుగా శ్రీవాస్తవగా నమోదు చేయవచ్చని వ్యాఖ్యానించడం జరిగింది. ఇటువంటి మిస్టేక్స్ మన రియలిస్టిక్ లైఫ్లో కూడా చూస్తాం. కాబట్టి కొన్ని కోర్టు చెప్పే అంశాలను మనకు అవగాహన కోసమైనా తెలుసుకోవాలి. అందుకే మీకు నేను ఏ అంశం వార్తలోకి వచ్చినా కూడా అందిస్తున్నాను. అండ్ ఇండియా డొనేట్స్ అంబులెన్సెస్ అండ్ స్కూల్ బస్సెస్ టు నేపాల్ అనే ఒక అంశము వార్తల్లోకి వచ్చింది. ఒక సాలిడారిటీ అండ్ సపోర్ట్లో భాగంగా భారత్ నేపాల్ సంబంధాల్లో భాగంగా దాదాపు 35 అంబులెన్స్లని అండ్ 66 స్కూల్ బస్సెస్ని వేరియస్ ఆర్గనైజేషన్స్ అవసరాల రీత్యా భారత్ అందించడం జరిగింది. ప్రస్తుతం నేపాల్లో భారత రాయబారిగా నవీన్ శ్రీవాస్తవ్ గారు విధులు నిర్వర్తిస్తున్నారు. తన చేతుల మీదుగా ఈ కార్యక్రమం అనేది జరిగింది, గుర్తుపెట్టుకోండి. సో 35 అంబులెన్సెస్, 66 స్కూల్ బస్సెస్ టు నేపాల్, సాలిడారిటీ సపోర్ట్ అని గుర్తుంచుకోండి. అండ్ ఒక అంశం, ఐకాయ్ సంస్థతో వాణిజ్య పన్నుల శాఖ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి వాణిజ్య పన్నుల శాఖ కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వరకు దూచుకున్న ఒక అంశం అనేది వార్తలోకి వచ్చింది, చూడండి. ఓకేనా.
సో జిఎస్టి విధానంపై ఉద్యోగులకు శిక్షణ, సాంకేతిక నైపుణ్యం పెరుగుదల లేదా మెరుగుదల నిమిత్తం ది ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంట్స్ ఆఫ్ ఇండియా ఐకా ఎంటర్ ఫుల్ ఫామ్. దాంతో రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ 2 ఏళ్లకు ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఇందుకు సంబంధించిన కార్యక్రమం మంగళగిరిలోని రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ ప్రధాన కార్యాలయంలో జరిగింది. ఈ సందర్భంగా వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్ గిరిజా శంకర్ గారు మాట్లాడుతూ దీని గురించి చెప్పారు. ఐకైతో వాణిజ్య పన్నుల శాఖ ఒప్పందం కుదిరింది. ముఖ్యంగా ట్రైనింగ్ రిలేటెడ్ కానివ్వండి, పన్నులకు సంబంధించి వీటిపైన అవగాహన కోసము. అండ్ నెక్స్ట్ వచ్చేసి సో ఇటీవల న్యూస్ వీక్ అనే ఒక మ్యాగజిన్ మరొకసారి వార్తల్లోకి వచ్చింది. వాస్తవంగా దీని యొక్క ప్రత్యేకత ఏంటంటే దాదాపు 50 సంవత్సరాల తర్వాత 50 ఇయర్స్ తర్వాత ఈ న్యూస్ వీక్ కవర్ పేజీ పైన భారత ప్రధాని నరేంద్ర మోదీ గారి బొమ్మ, అంటే గతంలో భారత ప్రముఖులు ఇందిరాగాంధీ గారి చిత్రం అనేది ముద్రించడం జరిగింది న్యూస్ వీక్ సంస్థ. ఇప్పుడు మళ్ళీ భారత ప్రధాని అయిన ప్రస్తుతం భారత ప్రధానిగా ఉన్న నరేంద్ర మోదీ గారి ముఖ చిత్రాన్ని లేదా పటాన్ని ఇక్కడ వేయడం జరిగింది. సో ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ ఈజ్ పాయిజ్డ్ టు మేక్ హిస్టరీ యాజ్ ఫస్ట్ ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ సిన్స్ ఇందిరాగాంధీ టు గ్రేస్ ద కవర్ ఆఫ్ న్యూస్ వీక్. న్యూస్ వీక్ అనే ఒక ప్రముఖ అంతర్జాతీయ అంశాల ఆధారంగా గుర్తుంచుకోండి. అండ్ సింగపూర్ ప్రధాని పదవిని వీడనున్న లీ సీన్ లూంగ్ అనే ఒక వ్యక్తి. సో సింగపూర్కి దాదాపు కొన్నేళ్ల కాలంగా, అంటే దాదాపు 20 ఏళ్ళుగా ప్రధానిగా విధులు నిర్వర్తిస్తున్న వ్యక్తి లీ సీన్ లూంగ్ రానున్న మే 15న బాధ్యతలు తను పదవిని వీడనున్నట్టుగా ప్రకటించారు. ఆర్థిక సుసంపన్న దేశమైన సింగపూర్ సిటీ అండ్ కంట్రీ దాదాపు 20 ఏళ్ళుగా ప్రధానమంత్రిగా ఉన్న లీ సీన్ లూంగ్ బాధ్యతలు వీడనున్నారు. మే 15న తన పదవి నుంచి దిగిపోతున్నట్లు ప్రకటించారు. ఉప ప్రధాని లార్సెన్ వాంగ్ పదవిని స్వీకరించే అవకాశాలు ఉన్నాయి. గుర్తుంచుకోండి. ఇటీవల వార్తలు ఇచ్చిన దేశాధినేతలపైన క్వశ్చన్స్ వస్తాయి. అండ్ నెక్స్ట్ ఇటీవల రష్మి కుమారి గారు భారతదేశానికి సంబంధించి నేషనల్ లేదా జాతీయ మహిళల క్యారమ్స్ టైటిల్ని 12వసారి గెలుపొందుతూ వార్తల్లోకి వచ్చారు. సో గుర్తుపెట్టుకోండి. సో రష్మి కుమారి ఇటీవల 12వ జాతీయ క్యారమ్ ఛాంపియన్షిప్ని గెలుపొందడం జరిగింది. 12th టైటిల్ ఇది, యాక్చువల్గా 12th టైం, గుర్తుంచుకోండి. ఓకేనా. 12th నేషనల్ క్యారమ్ ఛాంపియన్షిప్ టైటిల్ని గెలుపొందిన వ్యక్తి పేరు ఏంటి అంటే రష్మి కుమారి. పేరు గుర్తుంచుకునే ఇంపార్టెన్స్ ఉంది. అండ్ ఎవరిపైన అంటే కె నాగజ్యోతి పైన తను గెలుపొందడం జరిగింది. ఓకేనా. అండ్ నెక్స్ట్ వార్తలు నిలిచిన ఒక పుస్తకం నైఫ్ అనే ఒక పుస్తకం వార్తల్లోకి వచ్చింది. మెడిటేషన్స్ ఆఫ్టర్ అన్ అటెంప్టెడ్ మర్డర్ అనే ఒక పుస్తకం, ప్రముఖ రచయిత సల్మాన్ రష్దీ గారు రచించిన పుస్తకం. సో ఇటీవల వార్తల్లోకి వచ్చిన నైఫ్ మెడిటేషన్స్ ఆఫ్టర్ అన్ అటెంప్టెడ్ మర్డర్ అనే పుస్తకం యొక్క రచయిత ఎవరంటే సల్మాన్ రష్దీ. గుర్తుంచుకోండి. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు ఇచ్చిన అంశాలు. ఒకసారి హ్యాపీగా చూస్తే సో ఇండెలిబుల్ ఇంక్కి సంబంధించిన ప్రత్యేకతలను చూసాము. అండ్ విమానాశ్రయాల ర్యాంకింగ్స్, బిజియెస్ట్ ఎయిర్పోర్ట్స్ అండ్ కోల్ ప్రొడక్షన్ సంబంధించిన టార్గెట్ అండ్ ఢిల్లీ హైకోర్టు ఇటీవల వ్యక్తి పేరుకు సంబంధించిన అంశము అండ్ భారతదేశము నేపాల్కి సహకారం అందిస్తున్న సందర్భంగా అంబులెన్స్లు, స్కూల్ బస్సులు అండ్ ఐక్య సంస్థతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి వాణిజ్య పన్నుల శాఖ ఒప్పందము అండ్ న్యూస్ వీక్ కవర్ పేజీ పైన నరేంద్ర మోదీ గారి ముఖ చిత్రము అండ్ సింగపూర్ ప్రధాని పదవిని వీడనున్న లీ సీన్ లూంగ్ బాధ్యతలు తీసుకోనున్న వాంగ్ అండ్ రష్మి కుమారి ఇటీవల జాతీయ మహిళల క్యారమ్ టైటిల్ని గెలుపొందడం జరిగింది. అండ్ నైఫ్ అనే ఒక పుస్తకం ఇటీవల వార్తల్లోకి వచ్చింది. ఆథర్ ఎవరంటే సల్మాన్ రష్దీ. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. మిస్లేనియస్ అంశాలను మిగిలిపోతే రేపటి క్లాస్లో జోడించి మరొకసారి నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.